దివ్యాంగులు ఆర్థికంగా నిలదొక్కుని స్వశక్తితో ఎదగాలని ప్రభుత్వ విప్ యనమల దివ్య పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తేటగుంటలో నిర్వహించిన కార్యక్రమంలో తుని నియోజకవర్గానికి చెందిన 9 మంది దివ్యాంగులకు సుమారు ₹1,20,000 విలువైన 3 చక్రాల స్కూటీలను ఆమె పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకుని దివ్యాంగుల ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ వికలాంగులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారికి స్కూటీ ఇవ్వడం జరిగింది, ట్రైసైకిల్ స్కూటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా మీరంతా క్షేమంగా నడపాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇవాళ ఈ బండి అందించినందుకు ఒక్కొక్క బండి వచ్చేసి 1,20,000. అలాగే మనకి ఇవాళ తుని కాన్స్టిట్యున్సీకి వచ్చేసి 9 బండ్లు వచ్చినాయి. దాదాపు 10 లక్షల పైన విలువ చేసే బండ్లు అన్ని కలిపి కూడా ఇది మీరు నిజంగా సద్వినియోగం చేసుకొని నలుగురికి కూడా ఇంత మంచి పని కార్యక్రమాన్ని నలుగురికి కూడా మీరు మాట ద్వారా మీరు అందరికీ కూడా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నిజంగా తుని పేరుగుంట టీడీపీ కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం ఇవాళంతా కూడా. అటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి, 71 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి, ఇవాళ 9 బళ్ళు కానీ ఇవాళ నిజంగా పేదలతోటి ఉండే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కూటమి ప్రభుత్వమే పేదలతో ఉండే ప్రభుత్వం అని ఇవాళ నిజంగా నిరూపించుకున్నాం మనం అంతా కూడా. ఇదే రానున్న రోజులు కూడా ఇలానే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.